బూత్లో గొడవ తలెత్తింది. సో ఒక్కసారిగా పోలింగ్ ప్రారంభమైనటువంటి కొన్ని నిమిషాల్లోనే, కేవలం అరగంట సమయంలోనే చింతరాజుపల్లి గ్రామంలో పోలింగ్ బూత్లో రసాభాసగా మారిన అక్కడ గొడవ జరుగుతోంది. టీడీపీ వైసీపీ ఏజెంట్ల మధ్య వివాదం తలెత్తిందట. పోలీసుల ఎంట్రీతో ప్రస్తుతానికి గొడవ ముగిసినట్టు తెలుస్తుంది. రిజల్ట్స్ మనం చూస్తాం లైట్లో. చింతరాజుపల్లి పోలింగ్ కేంద్రం ఇది. ఆ పోలింగ్ కేంద్రం దగ్గర ఒక్కసారిగా వైసీపీ అండ్ టీడీపీ ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. సో ఇది ఒంటిమిట్లోని జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన ఒక పోలింగ్ కేంద్రం. ఆ పోలింగ్ కేంద్రం దగ్గర ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త తారాస్థాయికి చేరింది. అక్కడితో పోలీసులు 10ల సంఖ్యలో చేరుకొని ఇద్దరిని కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. వైసీపీ వర్సెస్ టీడీపీగా అక్కడ ఒక రసాభాస్ చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఒక 10 నిమిషాల పాటుగా అక్కడ ఓటింగ్ చేయడానికి వచ్చినటువంటి ఆ ఓటర్ అంతా కూడా కొంత ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వెంటనే దాన్ని మళ్ళీ సమస్యను ముగించేశారు పోలీసులు. అక్కడ జరిగిన గొడవని ఇరు వర్గాలని కూడా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఏకంగా పోలింగ్ సెంటర్ లోపలికి వెళ్ళిపోయి, పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిపోయి గొడవ జరిగింది. అక్కడ కూర్చున్నటువంటి ఏజెంట్ల మధ్య గొడవ జరగడంతో ఒకసారిగా అంతా అక్కడ హై అలర్ట్ చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ చేరుకుని వారందరినీ పంపించే ప్రయత్నం చేశారు. విజువల్స్ మీరు గమనించవచ్చు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. లోపల ఎటువంటి గొడవ జరిగిందో, అక్కడ ఎటువంటి ఉత్కంఠ రేపిందో ఆ వీడియోని గమనిద్దాం. అరగంటలోనే ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. చింతరాజుపల్లి ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిన చింతరాజుపల్లి గ్రామంలో పోలింగ్ బూత్ లోపలే ఈ గొడవ జరిగింది. టీడీపీ వర్సెస్ వైసీపీ ఏజెంట్ల మధ్య ఒక వివాదం తలెత్తింది. వివాదం కాస్త ఒక రకంగా బాహాబాయికి దిగారు ఇద్దరు కూడా. సో పోలీసు అక్కడికి చేరుకుని అందరూ కూడా పంపించే ప్రయత్నం చేశారు. సో పోలీసు అందరినీ కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఒంటిమిట్ట దగ్గర జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి 2 పులివెందుల అండ్ ఒంటిమిట్ట కంటిన్యూస్ కవరేజ్ మీకు ఆర్టీవీ అందిస్తుంది. క్షణానికి అక్కడ జరిగినటువంటి ప్రతి ఉత్కంఠ పైన మీకు అప్డేట్స్ అందిస్తాము. మా కిషోర్ అందుబాటులో ఉన్నారు. కిషోర్, సో ప్రజెంట్ అక్కడ జరిగినటువంటి ఒంటిమిట్ట దగ్గర ఆ ఉత్కంఠ గల పరిస్థితి కారణం ఏంటి? అంటే ఎందుకు ఆ గొడవ జరగాల్సి వచ్చింది? ఏజెంట్ల మధ్య గొడవ అంటే జనరల్గా ఈ ఓటర్ ఇక్కడ ఉన్నాడని, ఓటర్ లేడని ఈ రకంగా గొడవలు జరుగుతుంటాయి ఏజెంట్ల మధ్యలో. సో ఏజెంట్ల మధ్య ఎటువంటి గొడవ జరిగింది? మనోజ్, ఏదైతే ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే అటు వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య గొడవగా జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో చింతరాజుపల్లె పోలింగ్ బూత్లో పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తిని బయటికి లాగిపడడంతో కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చింతరాజుపల్లె గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే అదేవిధంగా ఏదైతే ఏజెంట్గా కూర్చోవడాన్ని వాళ్ళు నిరాకరించారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేసి వారిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అయితే కొంత అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే దౌంతరపల్లెలో కూడా నిన్న ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొందరు ఓటర్ల స్లిప్పులు కూడా తీసుకెళ్లారు. ఇప్పటి వరకు కూడా ఆ దౌంతరపల్లె ఎస్సీ కాలనీ వాళ్లకు ఇప్పటి వరకు కూడా ఓటర్ల స్లిప్పులు కూడా అందని పరిస్థితి. అంటే ఓ రకంగా పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటటువంటి ఆరోపణలు వైసీపీ శ్రేణులు చేస్తున్న పరిస్థితి. ఉదయం అయితే మాత్రం కొంత ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం మధ్య ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొన్నప్పటికీ అటు ఒంటిమిట్టలో ఉన్నటువంటి ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో చింతరాజుపల్లెలో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లను కూర్చొని ఇవ్వకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ గొడవకు దిగినట్టు తెలుస్తుంది. ఈ గొడవ దిగిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు వారి మధ్య వాగ్వివాదం చిలికి గానివానగా మారి గొడవకు దారితీసింది. అయితే గొడవకు దారితీసిన క్రమంలో ఒక్కసారిగా అక్కడికి పోలీసులు రంగప్రవేశం చేసి వారందరినీ కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణమే ఉంది. అయితే ఒంటిమిట్టలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొంత సమస్యలు అలజడులు సృష్టించే అవకాశాలు లేకపోయినటువంటి భావనతో పోలీసులు కూడా ఇప్పటికే మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యమైనటువంటి వాతావరణం. అడుగడుగునా పోలీసులు ఎటువైపు చూసినా కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ఏదైతే ఇక్కడికి ఎవరైనా కొత్త
కొత్త వ్యక్తులు వస్తే వారికి సంబంధించినటువంటి ఐడీలను కూడా అడిగి తెలుసుకొని ఆ తర్వాత లోన్ కనిపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇటువైపు నుంచి దాదాపు 100 మీటర్లకు పైగా ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి. అదేవిధంగా ఎవరైనా లోపలికి వస్తే మాత్రం వారందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంత ఒంటిమిట్టలో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు అక్కడక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అంటే రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఎందుకు ప్రధాన కారణం. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వైసీపీ ఏజెంట్లను కూడా కూర్చోబెట్టని పరిస్థితి కనిపిస్తుంది మనోజ్. రైట్, అంటే అక్కడ ఓటర్ స్లిప్పులు కూడా రాలేదు అని అంటే ఆ ఓటర్లకు సంబంధించి ఆవేదన వ్యక్తమయ్యే అవకాశం కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో ఏజెంట్ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ అధికారులు ఏం చెప్తున్నారు? మనోజ్, మనం ఒక 10 నిమిషాల్లో మనం అక్కడ ఆ ప్రాంతం ఏదైతే దౌంతరపల్లె ఎస్టీ కాలనీకి చేరుకున్న అనంతరం కూడా నిన్న కూడా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఓటర్ల స్లిప్పులు ఎవరు తీసుకున్నారు ఏంటన్నటువంటి విషయం అడిగితే తెదేపా శ్రేణులు తీసుకున్నారన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మనం అక్కడికి వెళ్తాం, ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఓటర్ స్లిప్పులు ఇవ్వలేదు. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. అయితే ఎన్నికల అధికారులు కూడా మరి కాసేపట్లో వాళ్ళకు ఓటర్ల స్లిప్ ఇస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ అయితే ఇంతవరకు కానీ అధికారులు కూడా ఎక్కడ ఓటర్ల స్లిప్పులు పంపిణీ చేసినటువంటి పరిస్థితి లేదు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు పోలీసులు కూడా అటు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా భారీ ఎత్తున అంటే పోలీసులు కూడా అంటే ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళంతా కూడా ఎందుకంటే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు నడుచుకుంటూ కూడా ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఓటర్లను చైతన్యం పరిచే దిశగా అంటే ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో కొంత భయానకమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి పోలీసు అధికారులు కూడా రోడ్లపై నడుచుకుంటూ మీరు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అన్నటువంటి భావన వ్యక్తం చేసేలా ఇక్కడ రోడ్లపైన నడుచుకుంటూ కూడా వాళ్ళు అటు ఓటర్లకు కూడా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, మీకు అండగా మేము ఉంటామంటూ కూడా పోలీసులు ఇక్కడ రోడ్లపైనే తిరుగుతూ కూడా గస్తీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ చింతరాజపల్లెతో పాటు అటు దౌంతరపల్లె వంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఓటర్లకు సంబంధించి కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. ఆ అయోమయ పరిస్థితిని నిలువరించే ప్రయత్నాలు కూడా అటు అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్. రైట్ కిషోర్, సో ప్లీజ్ కీప్ అప్డేటింగ్ అస్. మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ ఆ ప్రజలకు సంబంధించినటువంటి ఆ అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. విల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో ప్రస్తుతానికి టీడీపీ వైసీపీ ఏజెంట్ల మధ్య చింతరాజుపల్లి గ్రామంలో పోలింగ్ బూత్ లోనే గొడవ తలెత్తింది. అయితే ప్రస్తుతానికి వైసీపీ సంబంధించిన ఆ కార్యకర్త బాహాబాహికి దిగేందుకు ప్రయత్నం చేయగా ఆయన బయటికి తీసుకొచ్చారు పోలీసులు. సో బయటికి తరలించి ఆ గొడవని సద్దుమణిగే విధంగా ప్రయత్నం చేశారు. సో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇప్పటివరకు అయితే అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక ఒంటిమిట్టలోని ఒక పోలింగ్ బూత్ కేంద్రం దగ్గర సో ప్రస్తుతానికి కొంత చిన్న సమస్య తలెత్తినా తిరిగి మళ్ళీ అక్కడ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో ఈ పోలింగ్ కొనసాగుతోంది. ఆ విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మళ్ళీ అక్కడ గొడవకు సంబంధించి ఆ వీడియోలను చూద్దాం.